టు 4 సైడ్స్ టీవీ. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచినట్లు సర్వే నివేదికలో పేర్కొంది. సుమారు 2 దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలవటం విశేషం. 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న 77 ఏళ్ల నవీన్ పట్నాయక్ సర్వే నివేదికలో మొదటి స్థానంలో నిలిచారు. సర్వే ప్రకారం 52.7% ప్రజాదరణతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. బిజు జనతా దళ్ పార్టీ చీఫ్ అయిన నవీన్ పట్నాయక్ దేశంలో ఎక్కువ కాలం సీఎంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు. యోగి ఆదిత్యనాథ్ ఈయన 2017 నుంచి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 21వ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంలలో 2వ స్థానంలో నిలిచారు. యోగి 51.3% పాపులారిటీని కలిగి ఉన్నారు. సుమారు ఆయన 7 ఏళ్లుగా సీఎంగా సేవలు అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న పేరు యోగికి ఉండటం విశేషం. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రజాదరణ పొందిన 3వ సీఎంగా నిలిచారు. 48.6% ప్రజాదరణ కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత 2015లో బీజేపీలో చేరారు. 2021 నుంచి ఆయన అస్సాంకు 15వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రజాదరణలో 4వ స్థానంలో నిలిచారు. 42.6% ప్రజాదరణను భూపేంద్ర పటేల్ కలిగి ఉండటం గమనార్హం. సెప్టెంబర్ 2021 నుంచి భూపేంద్ర పటేల్ సీఎంగా కొనసాగుతున్నారు. గుజరాత్ 17వ సీఎం భూపేంద్ర పటేల్. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సీఎం మాణిక్ సాహా అత్యంత ప్రజాదరణ విషయంలో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. 41.4% ప్రజాదరణను మాణిక్ సాహా కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మాణిక్ సాహా 2016లో బీజేపీలో చేరారు. మే 2022లో మాణిక్ సాహా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.